నమస్కారం అందరికీ. నేను మీ కార్తికేయన్ ఫ్రమ్ ఎండ్ గార్డెనర్. తరగటూరు వెళ్ళానండి. సౌభాగ్య సదస్సులో పాల్గొన్నాను. అక్కడ విజయరామ్ గారిని కూడా కలిశాను. అక్కడ ఎలా కలిశాను, ఏం మాట్లాడాను, అక్కడ ఏం ఫుడ్ పెట్టారు, ఏం నేర్చుకున్నాను అన్నీ డీటెయిల్డ్గా ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. ఆ సదస్సులో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. విజయరామ్ గారు తరగటూరునే ఎందుకు చూస్ చేసుకున్నారో తెలుసా? తరగటూరు విజయరామ్ గారి సారి నేటివ్ ప్లేస్ అనమాట. అక్కడ ఫార్మింగ్ కూడా అక్కడే స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా అక్కడే స్టార్ట్ చేశారు వ్యవసాయం మీద. సో అలాంటి భూమి మీద మనం తిరగబోతున్నాం. ఆ ల్యాండ్లో ఏమున్నాయి, ఏమేమి చెప్పబోతున్నారో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటా. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నో విషయాలు మనం కవర్ చేయబోతున్నాం. ఊర్లో 40 మంది ఈ విద్య నేర్చుకుని గర్భిణీలు ఎవరైతే ఉన్నారో గర్భిణీలకి ఈ మంచం ఇస్తే ఈ మంచం మీద పడుకోవటం వల్ల సాధారణ కాన్పు అవుతారు. సైంటిఫిక్ గా ఆయన చెప్పే రీజన్ అది. ఇది ఒక తాడి చెట్టు, ఆ తాడి చెట్టు కనబడుతుంది సార్. ఆ తాడి చెట్టు నుంచి ఒక పెద్ద మంచం, తల్లి మంచం, ఒక పిల్ల మంచం తయారు చేయొచ్చు. మన రాష్ట్రంలో 5 కోట్ల తాడి చెట్లు ఉన్నాయి. ఇప్పటికి 35 లక్షల చెట్లు నరికేశారు. 35 లక్షల చెట్లు నరికేశారు. తమిళనాడులో దీని యాక్ట్ ఉంది. చెట్టు నరికి జైల్లో పెడతారు. మనకి యాక్ట్ లేదు. తోడు కులస్తులు కళ్ళు తీసుకుని బతుకుతారు కొంతమంది. తర్వాత దీన్ని వేరే ఆదాయం ఎవరి గురించి ఆలోచిస్తున్నారు. కళ్ళు ఒకటే కాదు, తాడి చెట్టు వేసి కల్పవృక్షం, తాడి చెట్టు కల్పవృక్షం, ఓల్డ్ వస్తువులు తయారు చేయొచ్చు. ఒక సంవత్సరానికి ఒక తాడి చెట్టు ద్వారా 25,000 రూపాయలు మినిమం సంపాదించవచ్చు. 500 రూపాయలకు అమ్మేసుకుంటారు. మళ్ళీ ఇంకా చెట్టు చచ్చిపోయినాక రాదు కదా. చెట్టు 100 సంవత్సరాల పైన ఉంటుంది. ఈ తాడి చెట్టు మీద కాకి నివాసం ఉంటుంది. వేప చెట్టు మీద కాకి నివాసం ఉంటుంది. తాటి కొమ్మ ఏదైతే కమ్మ ఉందో ఆ కమ్మ 3 అడుగులు ఉంటుంది. 3 అడుగులు. ఈ 3 అడుగులు 6 అడుగులు మంచం అల్లుతాడు. ఇది 3 అడుగులు. కానీ దీనికి ముడి వేసి అల్లుతాడు. ఈ ముడి కింద భాగం వచ్చేటట్టు అల్లుతాడు. ఈ ముడి గుచ్చుకుంటది, రక్తం వస్తుంది, అంత గట్టిగా ఉంటుంది ముడి. ఇది కిందకి వచ్చేటట్టు అల్లుతాడు అనమాట. ఈ నైపుణ్యం గల ఉన్న మనిషి ఈ భారతదేశంలో ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడే మిగిలాడు. ఇది మీలో ఎవరైనా చేతి వృత్తులు ఇంట్రెస్ట్ ఉంటే ఈ అల్లికలు ఎవరు చేస్తారు? వేదర వాళ్ళు చేస్తారు కదా, పరికిల వాళ్ళు చేస్తారు. ఇలాంటి వాళ్ళు మీ ఊర్లో ఎవరైనా మీకు కుర్రోళ్ళు ఇంట్రెస్ట్ ఉందంటే ఈయనకి పంపిస్తే ఇది అల్లుతాడు. చూడండి ఎంత స్పీడ్ గా అల్లుతున్నాడో, కీబోర్డ్ మీద కొట్టినట్టు చూడండి ఆయన కదా. ఇలా మీరు ఇది నేర్చుకోవటం వల్ల ఈ గ్రామంలో రూరల్ ఎకానమీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవుతుంది. తాడి చెట్టు ఉండటం వల్ల భూతాపం తగ్గుతుంది. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ లో వరి చేను, లేకపోతే పత్తి చేను, లేకపోతే చేపల చెరువు కదా. ఎక్కడ ఒక పక్షి వాల్తాకి చోట్లేదు. మరి పక్షి లేకపోతే విత్తనం అనేది వ్యాప్తి కాదు. ప్రతి సంవత్సరం వేప గింజల్ని ఒక్క కాకి 800 మొక్కలు నాటుద్ది. ఒక కాకి. అలాంటివి వేప చెట్టుని వ్యాప్తి చేసేది కాకే. కాకిని మనం ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం? ఏ రోజు గుర్తుపెట్టుకుంటాం? పెండం తప్ప గుర్తుపెట్టుకోం. మనకి ప్రాణవాయువు పెంచటానికి కాకి ఉంది, పెండం త్వరగా పెట్టకుండా ఉంటాకి కదా. మరి అది మన కోసం ఎంత కష్టపడుతుంది కదా. ఖచ్చితంగా కాదు. నేను కూడా ఫస్ట్ అది చూడగానే ఆవు పేడ అనే అనుకున్నా. కానీ దగ్గరికి వెళ్ళగా చాలా మంచి వాసన, గుమ్మాళింపు అంటారు కదా, ఫ్లవర్స్ స్మెల్ వచ్చాయి. తర్వాత సమ్ సెంట్ స్మెల్ బాగా వచ్చింది. ఇంకా తట్టుకోలేక అడిగేసా, వాట్ ఈజ్ ఇట్? 1 2 3 అర్థమైందా ఏంటిదో అది? అదేదో కాదండి, ధూప్ స్టిక్. మనం సాంబ్రాన్ వేసుకుంటాం కదా, అదనమాట. దాని రెసిపీ కూడా అడిగాను. ఆ పేస్ట్లో ఏమేం కలుపుతారు, ఏముంటాయని.
కంగారు పడకండి, నేను ఆ రెసిపీ డీటెయిల్డ్గా వీడియో కూడా తీస్తాను కావాలంటే. ఈ వీడియోలో కూడా చిన్న క్లిప్ యాడ్ చేస్తాను. అంతలోపు దీన్ని చూసేయండి. ఇది చూసారా, ఒక పెద్ద పైపులో, ఒక పెద్ద ప్లాస్టిక్ పైప్లో చిన్న చిన్న ప్లాస్టిక్ పైప్స్ని ఇన్సర్ట్ చేశారు, గుచ్చారనమాట. ఆ మధ్యలో ఖాళీని ఆవు పేడతో ఫిల్ చేశారు. చూసారా ఐడియా ఎంత బాగుందో? మనమైతే ధూప్ స్టిక్స్ చేయడానికి ఈ మధ్యలో దేంతో కొనేసేవాళ్ళం. నింపారు? వీళ్ళు ఇదేంటి కొంచెం పేడ? ఇంటలెక్చువల్ గా ఆలోచించి పైప్స్ పెట్టి దాని పైపులు పెట్టారు. ఫిల్ చేశారు. అదే ధూప్ స్టిక్ మౌల్డ్ అన్నమాట. అవునా? ఇప్పుడు ఏం ఆలస్యం చేయకుండా వెంటనే వీటిని తయారు చేసే రెసిపీని చూసేద్దాం. ముందు ఈ పేపర్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆవు పేడ కేజీ, గుగ్గిలం 100 గ్రాములు, సాంబ్రాణి 100 గ్రాములు, కర్పూరం 100 గ్రాములు, రంపం పొడి 100 గ్రాములు, ఆవు నెయ్యి 40 గ్రాములు, నువ్వుల నూనె 75 గ్రాములు, తుంగమసి 100 గ్రాములు, జటామాంసి 100 గ్రాములు. అంటే చుట్టుపక్కల నీళ్ళు ఎక్కడైనా ఉన్నా కూడా అవి నీళ్లు దీని నుంచి తూర్పు వైపున ఒక పెద్ద అటకాలం ఉంది, దాని ద్వారా పక్క చెలుకు కానీ ఎదురుగా మళ్ళించేయాలి. ఇది ఎక్కడున్నా సరే ఈ బెడ్స్ వేసుకోవడం చేయాలి. అర్థమైందా? ఈ బెడ్ సైజు ఎంత అనేది ఇప్పుడు చెప్తాను. ఈ బెడ్ సైజు వెడల్పు వచ్చేసి 5.5 అడుగులు. మీరు పెన్ను పుస్తకం అంటే రాసుకుంటే మంచిది. ఈ పరుపు బెడ్ వెడల్పు వచ్చి 5.5 అడుగులు, కాలవ వెడల్పు వచ్చి 2 అడుగులు. మనం మట్టి తరలించినప్పుడు 2.5 అడుగులు ఉంటది, 3 అడుగుల వరకు. ఇది వర్షానికి నలిగి సింక్ అయ్యి ఇప్పుడు అడుగున్నర వరకు వస్తుంది బెడ్. అడుగున్నర మెయింటైన్ చేస్తే మంచిది. బెడ్ మీద ఉన్నాయన్నీ కూడా మీకు ప్రధాన పంటల ద్వారా ఉన్న అంతర పంటలన్నీ కూడా రూట్ క్రాప్స్. దీంట్లో పసుపు, దుంప పంటలు, బెడ్ మీద పెట్టుకునేవి దుంప పంటల్లో ప్రధానమైన పంట పసుపు, అల్లము, కంద, మామిడల్లము, ముల్లంగి, బీట్రూట్, పసుపుకి కింద కాలవ అంచున మీ పాదాల పక్కన మీరు చూస్తా ఉంటే చామగడ్డ కనపడుతుంది అక్కడక్కడ ఉన్నదా? ఆ చామగడ్డ అంచున పెట్టుకోవాలి. ఎందుకంటే దీనికి తేమ ఎక్కువ కావాలి. దీన్ని తేమగడ్డ అని కూడా అంటారు. పసుపుకి దానికన్నా పైన అడుగు దూరంలో పెట్టాం చూడండి. దీనికి తేమ తక్కువ ఉండాలి. దీనికన్నా తక్కువ మధ్యలో అల్లం పెట్టాం. పసుపుకి మధ్యలో అల్లం పెట్టారు. సన్నటి ఆకులుంది వెదురులాగా, అది జింజర్. ఇంకా ఏముంది దీంట్లో అంటే మునగ చెట్టుకి మధ్యలో ఉన్నది 7.5 అడుగులు. మునగకి మధ్యలో ఉన్నది 7.5 అడుగులు. ఈ మునగ చెట్టుకి మధ్యలో వట్టివేరు పెట్టాం, కరివేపాకు పెట్టాం. వట్టివేరుకి అక్కడక్కడ ఆకరేసాం, చిన్న సన్న తీగ జాతులు. కరివేపాకు ఉంటది. ఇది మీ ఇళ్లలో ఉన్న చెత్త, మీ కాలనీలో ఉన్న చెత్త. మీ పొలానికి మీరు వెళ్తున్నప్పుడు కారు ఖాళీ కదా, డిక్కీలో 4 సంచులు పెట్టుకెళ్ళిపోయింది. చేయండి. ఎక్సర్సైజ్ మిమ్మల్ని చూసి ఇంకోళ్ళు మారుతారు. ఇది బంగారం, చెత్త కాదు, ఇది బంగారం. ఇది మీకు దొరకదు, సేంద్రీయ కర్బనం మీకు దొరకదు. కాబట్టి మీ కాలనీలో వాకింగ్ చేసే ముందు శుభ్రం చేశారు అనుకోండి, కాలనీలో చెట్లు, కొమ్మలు, ఆకులు అన్ని వచ్చేస్తాయి. కారు డిక్కీలు వేసేసుకొని ఇక్కడ మీ పొలంలో ఒక చోట ఇది పెట్టేసేసి దీంట్లో జీవామృతం తయారు చేసుకోండి. జీవామృతం తయారు చేసుకుని ఇదంతా జీవామృతం ఆ బకెట్లో 6 రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ ఓపెన్ గా ఉంది, మనకి ఎండ ఉంది కదా, ఉన్నప్పుడు ఏం చేసాం, చేయాలి కానీ ప్లాస్టిక్ ఇది చేయకూడదు. ఇప్పుడు ఈ జీవామృతం ఇలా తీసుకుని ఇలా
రోజుకు ఒక 2-3 బకెట్ వేస్తాం అనుకోండి. ఎన్ని రోజులు అయిన తర్వాత ఎలుకలు వస్తాయి. ఎలుకలు వచ్చి రెడీ అయిందని చెప్తున్నాం. మీకు లోపల చూస్తాం. మన మీటింగ్ కుండీలు ఉన్నాయా? కుండీలో మాకు బందర్లో భోజనం చాలా ఉంటాయి. అక్కడ ఆడుకుంటా ఉంటే ఇది డౌన్ అయిపోతూ ఉంటుంది, కొత్తది వేస్తూ ఉంటాం. మీరు చక్కగా ఉండాలి. దీన్ని ఎక్కడ పెట్టుకుంటూ మీ పక్క పొలంలో పత్తి కట్టలు తీసుకొని మీరు ఒక రకంగా దేవాలయం ఇక్కడే తయారవుతుందంతా. జీవామృతం పైన వేస్తా ఉండేది. ఈ పైన ఎక్కడైతే మనం పాత్ర పెట్టుకున్న ఓపెనింగ్ పెట్టిన చూసారా, అది 2 ఓపెనింగ్ ఉన్న బ్లాక్ 2 ఒక్కొక్క బ్లాక్ 400 స్క్వేర్ యార్డ్. అంటే 2 కలిపి ఎంత అయింది? 800. ఇదంతా కలిపి మీరు చూసింది లోపల చూసారా, ఇది 8 బ్లాక్స్. ఇది మొత్తం 8, అది ప్లస్ 2 10. అంటే 10 × 400 గజాలు ఎంత అయింది? 4000 గజాలు. ఇంకా ఎంత ఉంది? 840. ఇది ఇదంతా కలిపితే అక్కడ వరకు ఎకరం. అర్థమైందా? ఇది ఏంటంటే అండి, ఇక్కడ మనకి పడమర వైపు నుంచి వచ్చే ఎండ కోసం ఇది పెట్టాం, ఎండ కోసం. తూర్పు నుంచి వచ్చే ఎండ కోసం అది పెట్టాం. ఎందుకంటే 365 రోజులు మనకి ఆకుకూరలు కావాలి, కూరగాయలు కావాలి కదా, మిర్చి కావాలి. దీంట్లో ఇప్పుడు ఈ బెడ్ల మీద మనం కూరగాయలు పెట్టి వస్తుంది, నీడు వచ్చేసింది కదా, రాదు. అందుకని ఇటు అటు మనం వదిలేసుకుంటే మనకి దీని నుంచి మనకి ఇంకా కాయలు స్టార్ట్ అయ్యాయి కదా, ఇలా వచ్చేస్తాయి. మరి ఎక్కడైనా ఆకు పడుతుందా? భయంకరమైన చౌడు. ఎంత పని చేస్తే ఇది జరిగింది చూడండి. పాలేకర్ గారి విధానం ఎంత గొప్పదో చూడండి. ఇంకా ఇది పడమర వైపు. ఈ పడమర వైపు ఏం పెట్టాము? వెదురు పెట్టాము. ఈ వెదురు ఒక్కొక్క వెరైటీ. ఇది స్ట్రా బ్యాంబూ మొత్తం ఉంటుంది. మీరు ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారు అనుకోండి, సరదాగా కొబ్బరి బళ్ళు వేసి దాంట్లో ఆ స్ట్రా పెట్టారు, సరదాగా తాగుతారు, అలా ఆనందపడతారు కదా. అలా మజ్జిగ ఇస్తే దాంతో వస్తుంది, దాంట్లో లోపల పొట్ట ఉంటుంది. అలాగే విజయరామ్ గారి దగ్గర కొంచెం నేర్చుకున్నాం కదా, కొంచెం విన్నాం కదా, మీరు కూడా అలసిపోయారు కదా. సో పదండి వెళ్ళి కమ్మటి భోజనం, సేంద్రియ భోజనం తినొద్దాం. లెఫ్ట్ సైడ్ వాటర్ సప్లై ఉంది అనమాట. ఎదురుగా చూడగానే మనకి ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. దానిపైన ఆవు క్యాప్షన్ చూసారా? ఆవు క్యాప్షన్ నాకు చాలా ఆకట్టుకుందనమాట. మీరు కూడా ఒక సెకండ్ పాజ్ చేసి చదవండి. పదండి ఒక ప్లేట్ తీసుకుందాం. ఇక్కడ అన్ని స్టీల్ ప్లేట్స్ వాడుతున్నారు, ప్లాస్టిక్ లేవు, కార్డ్బోర్డ్ కూడా లేవు. అండ్ ఫస్ట్ పదార్థం వచ్చేసరికి పూర్ణం, అరటికాయ బజ్జీ, నల్ల బియ్యంతో చక్కెర పొంగలి, పులిహోర. ఈ ఫుడ్ కోసమన్నా మీరు డబ్బులు కట్టి వెళ్ళిపోవచ్చండి, అంత టేస్టీగా ఉంది ఈ పప్పు. ఆ ఫుడ్ నేను 2 సార్లు తినమన్నా తింటాను. ఆ పప్పు చాలా సాఫ్ట్గా కమ్మగా ఉంది. ఇదేమో చిలకడ చామదుంపల పులుసు, తర్వాత టమాటా పచ్చడి, తర్వాత బీరకాయ పచ్చడి అనుకుంటూ వస్తుంది. అది కూడా చాలా టేస్టీగా ఉంది. నాకు విజయరామ్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ మీల్స్ ఒక పార్సిల్ నాకు పంపిస్తారా సార్ అని అడగాలనిపించింది, అంత టేస్టీగా ఉన్నాయి. ఈ రైస్ ఐటమ్స్ కూడా సోనా మసూరి కాదు, బీటీ కాదు. తర్వాత మజ్జిగ పులుసు, తర్వాత నార్మల్ మజ్జిగ ఉందన్నమాట. మీరు అస్సలు నమ్మరు నన్ను, అంత కమ్మటి రుచికరమైన భోజనం, అది కూడా ఆవుల షెడ్ అంటే గోశాలలో కూర్చొని తింటుంటే ఎంత బాగుందో. ఆ యాంబియన్స్కే నేను 100/100 మార్క్స్ వేస్తాను. ఆ ఫుడ్కి ఇంకొక 100. నాకు ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఆ ఆవుల షెడ్లో. ఆ గోశాలలో చిన్న చిన్న దూడలు ఆడుకుంటున్నాయి, అవి చూస్తూ నేను భోంచేసాను అనమాట. తర్వాత వెనకాల ఉన్నవి గిర్రున్నాయి, మోస్ట్లీ గిర్రున్నాయి. ఆ అవతల వైపు సాహివాల్ అని అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మొన్న ఇక్కడికి ఒక 30 మంది స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చాం. ఆ స్కూల్ పిల్లలకి ఇలాంటి వాతావరణం అంటే ఇష్టం ఉంటుంది కదా సహజంగా.
ఇక్కడ కూర్చోబెట్టి మీరు మధ్యాహ్నం మీకు పెట్టిన భోజనం వాళ్ళందరికీ పెట్టాం. తినంగానే ఇక్కడి నుంచి ఒక పిల్లోడు అక్కడ ఉరికాడు. నేను వెళ్ళిపోతుంటే, తాత ఇంకోసారి రావచ్చా ఇక్కడికి అన్నాడు. ఇంకొక ఆయన మా అమ్మ నాన్న తేవచ్చా అన్నాడు. ఇది పిల్లలు కోరుకుంటారు. ఇలా మీరు నెక్స్ట్ తరం పాలేకర్ గారిని మనం తయారు చేయాలంటే మన గ్రామంలో ఇలా పిల్లల్ని ఇవన్నీ నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారు. అందరూ గ్రామాలను వదిలిపెట్టి వెళ్ళిపోరు నగరాలకి, విదేశాలకి. ఇప్పుడు మీరు చూస్తుంది రెయిన్ గన్ అన్నమాట. రెయిన్ గన్ ఏంటంటే రెయిన్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ స్ప్రే చేయడం వల్ల రెయిన్ పడుతున్నట్టు న్యాచురల్గా ప్లాంట్స్కి అనిపిస్తాయి అన్నమాట. ఇది పెద్ద స్కేల్ వాళ్ళకి చేసుకోవచ్చు. బట్ చిన్న ఫార్మ్స్ ఉన్నాయనుకోండి, స్ప్రేస్ ఉంటాయి మనకి, పంప్ స్ప్రేస్ అని అవి ఉంటాయి. వాటితో ఈ సేమ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయగలం. ఈ లార్జ్ హైట్ ఎక్కువ ఉన్న ప్లాంట్స్కి మాత్రం రెయిన్ గన్ అనేది యూజ్ అవుతుంది. ఇది యూజ్ చేయడం వల్ల మనకి నేలలో ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇలా స్ప్రే చేస్తే తక్కువ వాటర్తోనే మొక్కలు పెరుగుతాయి. పద్దాక భూమిని పంపులతో తడపాల్సిన అవసరము లేదు. ప్రతిసారి వాటర్ ఇవ్వాల్సిన అవసరము లేదు. వాటర్ వేస్ట్ కూడా అవ్వవు అనమాట. ఈ రెయిన్ ఎఫెక్ట్ అనేది చాలా యూస్ఫుల్ అండ్ ఎఫెక్టివ్. వాటర్ సేవ్ చేస్తుంది, ప్లస్ టైంని సేవ్ చేస్తుంది, అండ్ వాటర్ని నేలలో పద్దాకలా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది హైట్ ఎక్కువ ఉన్న ప్లాంట్స్కి బాగా కుదురుతుంది. హైట్ తక్కువ ఉన్న ప్లాంట్స్కి మాత్రం పంప్ స్ప్రేస్ ఉంటాయి కదా, అవి అయితే బాగా ఎఫెక్టివ్గా ఉంటాయి అన్నమాట. చూడండి, 2 సైడ్స్ నుంచి వాటర్ స్ప్రే అనేది చేస్తున్నారు. 15 అడుగుల్లో సగం 7.5. ఇదిగోండి 7.5కి ఇక్కడ స్క్వేర్. స్క్వేర్లో ఏముంది? మునగ, అవిస, గిరి పుష్పం, ఈ 3 ఒక తర్వాత ఒకటి పెట్టుకోండి. విజయరామ్ గారు చెప్పేది మీకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సో ఇదేంటంటే 5 లేయర్ మోడల్ అనమాట. ఈ 5 లేయర్ మోడల్ సుభాష్ పాలేకర్ గారు రాశారనమాట. దాన్ని కొంచెం డిస్టెన్స్లు మార్చి విజయరామ్ గారు మాకు టీచ్ చేస్తున్నారు, మాకు చెప్తున్నారు. సో ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. మీకు యూట్యూబ్లో ఎక్కడన్నా దొరుకుతుంది. ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే నేను కూడా సపరేట్ వీడియో చేస్తాను 5 లేయర్ మోడల్ మీద. సో ఇప్పుడు ఈ 5 లేయర్ మోడల్ అనేది డీటెయిల్గా ఈ వీడియో కవర్ చేయడం చాలా కష్టమవుతుంది. ఈ గళ్ళల్లో ప్లాంట్స్ని ప్లాంట్ చేయడం అనేది, ఎంత డిస్టెన్స్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అనమాట. పెళ్ళెప్పుడు ఏదో ఒకటి సాధించినాక చేసుకుంటాడంటే ఆ క్లాసెస్ అన్నీ విని సార్ చెప్పినవన్నీ నోట్ చేసుకునేసరికి నైట్ 8 అవుతుంది. ఆ నైట్ టైం ఇంకా మేము వెళ్తుంటే సార్ జిలేబీలు 2 బెల్లం జిలేబీ, 2 మెత్త పకోడీ, తాటాకులు పొట్లం కట్టి అందరికి ఇచ్చారనమాట. అవి తింటూ వెళ్తున్నాం. జిలేబీ ఉంది సార్, ఆ టేస్ట్ చాలా బాగుందన్నమాట. అవి తింటుంటే అలా క్రాక్ అవుతుంది క్రిస్పీగా, లోపలికి వెళ్తే సాఫ్ట్ జెల్లీ లాగా. అవి తింటూనే ఉండొచ్చు. నాకు 10 ఇచ్చినా తింటా. యాక్చువల్గా నాకు జిలేబీ ఇష్టం లేదు, కానీ ఇక్కడ చాలా బాగున్నాయి. విజయరామ్ గారు పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఇలా ఎందుకు పెడతారంటే, ఈ ఫుడ్ తిని అయినా మీరు ఆర్గానిక్ ఫామ్లోకి స్టార్ట్ అవ్వండి, దిగండి అని చెప్పడం కోసం ఇలా ఫుడ్ అనేది మనకి పెడతారనమాట. సో మనం అలాగన్నా మారుతాము అని. ఈ తరగటూరు విజయరామ్ గారి ట్రిప్ మీకు నచ్చినట్లయితే, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి కొత్త వీడియోలు మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ. బాయ్.